సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని అంబేద్కర్ సర్కిల్లో ఘనంగా నిర్వహించారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని అంబేద్కర్ సర్కిల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధర్రావు, జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ చిరస్మరణీయుడని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడన్నారు. జీవితంలో విలువలు నేర్పేది నిజమైన విద్య అని విశ్వసించే అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని, స్ఫూర్తి ప్రదాత అని వారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత జేఏసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తుంది. అందులో భాగంగా మన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో లక్ష్మీనారాయణ సెంటర్లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసుకుని నివాళులు అర్పించుకోవడం జరుగుతోంది. మరి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు, బాలాజీ గారు, అలాగే ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు గారు, బండి రామకృష్ణ గారు, మన దళిత నాయకులు, అన్ని వర్గాల నాయకులు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ప్రపంచంలోనే ఒక మీటైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆ రోజున భారతదేశంలో ఉన్నటువంటి అనేక వర్గాలకి, అనేక మతాలకి, అనేక కులాలకి ఒక సమానమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి ప్రతి ఒక్కరిని కూడా, ముఖ్యంగా అట్టడుగు వర్గాల్ని ఉన్నతలోకి తీసుకురావడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో పొందుపరిచి ఇవాళ మాట్లాడే హక్కు, భావ ప్రకటన హక్కులు ఈరోజు ప్రతి ఒక్కరికి ఉన్నాయంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. మరి స్వతంత్రం వచ్చి ఇప్పటికి దాదాపు 75 సంవత్సరాల పైన అయినా ఇంకా కొన్ని అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలు తొలగాలంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అమలు చేసుకుని తీరాలా. దానికోసమే ప్రతి ఒక్కరు కూడా ప్రతినబోనాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన బాటలోనే మనం అందరూ కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యంగా సబ్ ప్లాన్ నిధులు ఆయా వర్గాలకు కేటాయింపు చేసి ఎస్సీ సబ్ ప్లాన్ కానీ, బీసీ సబ్ ప్లాన్ కానీ, మైనార్టీ సబ్ ప్లాన్ అని చెప్పి కొన్ని ఫండ్స్ను కూడా ఆ రోజున అందించడం కూడా జరిగింది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే మన దేశం మాత్రం కాకుండా ప్రపంచంలోనే చాలా గొప్ప స్కాలర్ అనమాట. యాక్చువల్లీ 2004లో కొలంబియా యూనివర్సిటీ ప్రపంచంలో ఉన్న స్కాలర్స్ అందరిది ఒక 100 మంది స్కాలర్స్ది జాబితా తయారు చేసి విడుదల చేస్తే దాంట్లో మొట్టమొదటి పేరు అంబేద్కర్ గారి పేరే పెట్టారనమాట. సో అంబేద్కర్ గారు అంటే ఆయనకున్న ఒక నాలెడ్జ్ కానీ, ఆయనకున్న ఒక సబ్జెక్ట్ పైన గ్రిప్ కానీ, సొసైటీని ఆయన అర్థం చేసుకున్నట్టు ఎవరు కూడా అర్థం చేసుకోలేదు. భారతదేశంలో ఉన్న అసమానతలు, భారతదేశంలో బడుగు బలహీన అణగరాని వర్గాల కోసం ఆయన తీసుకున్న, ఆయన రాజ్యాంగంలో ప్రతిపాదించిన కొన్ని అంశాల వల్లే ఈక్వాలిటీ అనేది రావడానికి కారణమైంది. అంతేకాకుండా ఒక సోషల్ డెమోక్రసీతో పాటు పొలిటికల్ డెమోక్రసీ కూడా. మన భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చాలామంది ఈ దేశంలో ఎక్కువ రోజులు ప్రజాస్వామ్యం ఉండదు అనుకున్నారు. కానీ మనము ఇన్ని సంవత్సరాలైన ప్రజాస్వామ్యం కూడా చాలా గట్టిగా కంటిన్యూ అవుతుంది అంటే అది కూడా ఆ రోజు అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన అన్ని అంశాలే అని నేనైతే గట్టిగా నమ్ముతాను. ఈరోజు అంబేద్కర్ గారు ఏ ఆశయాల కోసం చివరి వరకు పోరాడారో ఆ ఆశయాలు. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మన జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు, మరి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకముందు మన భారతదేశంలో రాజ్యాంగం లేదు. అన్ని రకాల సమానత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన న్యాయశాస్త్ర కోవిదుడు. ఆయన అధ్యయనం చేసి ఒక భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అందరూ మెచ్చుకోదగిన రాజ్యాంగాన్ని రచించాడు ఆయన. ఆ రాజ్యాంగాన్ని మనం అనుసరించడం వల్లే ఇవాళ ప్రజాస్వామ్యం భారతదేశంలో నిలబడి ఉంది. మరి బడుగు బలహీన వర్గాలకి పూర్వం సమానమైన హోదా లేదు. మరి వారికి కూడా రిజర్వేషన్లు కల్పించడం ద్వారా, రక్షణ కల్పించడం ద్వారా
బడుగు బలహీన వర్గాల్లో అందరూ కూడా సమానంగా బతికే భారతదేశంలో హెచ్చుతగ్గులు లేకుండా అందరికీ సమానంగా బతికే అవకాశాలు కల్పించింది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారికి అందరూ కూడా భారతీయులంతా కూడా రుణపడి ఉన్నారు. మరి అసమానతలు లేని రక్షణ కల్పించే రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహనీయుడైన మరి అటువంటి వ్యక్తి ఇవాళ 134వ జయంతి ఉత్సవాలు ఆయన యొక్క గొప్ప గుణాలని మనం కూడా అర్థం చేసుకుని ఆలోచించి ఆయన అడుగుజాడల్లో నడవలసిందిగా ప్రజానీకానికి. దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ప్రారంభించారు. అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని లక్ష్మీ టాకీస్ సెంటర్లో దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావులు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్రావు, జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, పలువురు దళిత జేఏసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఆయన ఆశయాల బాటలో నడవటమే అంబేద్కర్ కు నిజమైన నివాళి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పెడనపట్నంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహానికి, మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు, బట్టు శ్యాంప్రసాద్, కమ్మకంటి బాబు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎక్కల శ్యామలయ్య, వాహబ్ ఖాన్, మాజీ కౌన్సిలర్లు తదితరులున్నారు. ఈ యొక్క అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత గతంలో ఉన్న పరిస్థితులు వేరు. వచ్చిన తర్వాత కూడా మరి గతంలో ఉన్నటువంటి కట్టుబాట్లు కొనసాగకుండా అందరూ కూడా ఈ దేశంలో పౌరుడు ప్రతి ఒక్కరూ కూడా సమానమైనటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఈ రోజున మరి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మన దేశం వైపు చూస్తూ ఉన్నాయి ఈ రోజున. ఎందుకంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లే ఈ రోజున మన దేశంలో స్వేచ్ఛ, అందరికీ సమానత్వం కలిగి ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈ రోజున మన దేశంలో విభిన్న సంస్కృతులు, అనేక రకాలైనటువంటి కులాలు, మతాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మనందరం కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతా ఉన్నాం. కలిసిమెలిసి సోదర భావంతో మెలుగుతూ ఉన్నామంటే దానికి కారణం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మనందరం కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరం కూడా నడవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాం. అద్భుతంగా మహనీయుల యొక్క జన్మదినాన్ని వేడుకలను జరుపుకుంటాం, ఎంతో ఆనందదాయకం. ఈరోజు మన పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆయన జన్మదిన వేడుకలకి మరి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఈ సమాజంలో మరి మనిషిని మనిషిగా చూడలేని ఈ దుర్భర స్థితుల్లో ఉన్న ఈ సమాజాన్ని ప్రతి మనిషికి సమానమైన హక్కులు కావాలని, మనిషి మనిషిగానే జీవించాలని ఆయన ఎన్నో అవమానాలను అనుభవించి తన కుటుంబాన్ని, తన బిడ్డలని సహితము మరి కోల్పోయి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి సమానమైనటువంటి హక్కులు రావాలని తన జీవితాన్ని పణంగా పెట్టి దేశంలోనే, ఈ ప్రపంచంలోనే అన్ని లైబ్రరీల్లో మరి చదివినటువంటి గొప్ప జ్ఞానుల్లో 5గురిలో ఈయన కూడా ఒక మేధావిగా ఈ ప్రపంచం గుర్తించింది. అలాంటి మేధావి మన భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైందిగా నిలిచిపోతుందని ఎంపీ బాలశౌరి అన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా లక్ష్మీ టాకీస్ సెంటర్లో ఆయన విగ్రహానికి ఎంపీ బాలశౌరి తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ కృషి అమోఘమన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమని, అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారన్నారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ మట్టా ప్రసాద్, జనసేన నాయకులు బండి రామకృష్ణ, మాదివాడ రాము, అంజాద్ పాషా, వంపుగడల చౌదరి తదితరులు పాల్గొన్నారు. 134 యొక్క జయంతిని ఈరోజు
ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటా ఉన్నాం. భారతదేశానికి ఒక ప్రపంచ మేధావి, భారతదేశం ఈరోజు అభివృద్ధి చెందుతుందంటే ఒక భారతదేశానికి ఒక దిక్సూసి, మరి భారత రాజ్యాంగాన్ని యొక్క సృష్టికర్త డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ ఆయన చేసినటువంటి సేవలు ఈ భారతదేశం ఎప్పుడు కూడా మరవలేనివి. ప్రజాస్వామ్యంలో ఏ రకంగా ప్రతి పౌరుడు హక్కులు పొందాలి అనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలన్నిటిని కూడా తిరిగి అన్ని రాజ్యాంగాలన్నిటిని కూడా అధ్యయనం చేసి భారతదేశానికి పరిస్థితులకి ఏ రకంగా మనకు రాజ్యాంగం ఉండాలో అటువంటి రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి ఒక ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క హక్కులను అనుభవిస్తూ ఉన్నారు. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ గొంతు లేవనెత్తుతున్నారు అంటే అవన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకిచ్చినటువంటి హక్కులు. మరి ఈరోజు సమాజంలో ఎంతోమంది అట్టడుగునున్నటువంటి ప్రజానికం వాళ్ళందరినీ కూడా రాజ్యాంగంలో హక్కులు కల్పించి, రిజర్వేషన్లు కల్పించి ఈరోజు ఇంతమంది డాక్టర్లు అవుతున్నా, ఇంజనీర్లు అవుతున్నా, ఐఏఎస్, ఐపీఎస్లు అవుతున్నా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క లక్ష్మీ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134 జయంతి సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మరి వల్లభనేని బాలశౌరి గారు, ఎంపీ గారు, అలాగే దళిత నాయకులు, కమిటీ మెంబర్లు, జన సైనికులు, మినిస్టర్ గారు, బాలాజీ గారు, పనకల నారాయణ గారు అందరూ సమక్షంలో ఈ రోజున పెద్ద భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ మెంబర్లు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయనకి ఎన్ని చేసినా కూడా తక్కువే. ఈ రోజున ఓటు హక్కు కలిగి ఉన్నామన్నా, ఏ విషయం మీద పోరాటం చేస్తున్నామన్నా ఆయన చూపినటువంటి మనకు హక్కు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చిన్నతనం నుంచే ఒక జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేసి ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుని దాన్ని ఒక రాజ్యాంగంగా మరి తీసుకొచ్చి మనందరికీ ఇవాళ నిమ్మజాతులందరికీ కూడా ఓటు హక్కు వచ్చిందంటే ఆయన వల్లే. అలాంటి గుణగుణాలు కలిగి ఆయన యొక్క స్ఫూర్తిని మనందరూ కూడా నింపుకొని. బిఆర్ అంబేద్కర్ ఏ వర్గానికో చెందిన వ్యక్తి కాదు. సమసమాజ స్థాపన కోసం సమాజంలో అంతరాలు పోవాలని ఆయన పోరాటం చేశాడు. అన్ని వర్గాల్లో కూడా కులహంకారులు, మతంకారులు ఉంటారు. కానీ ఏ అహంకారాలు కూడా ఉండకూడదు. ఎప్పుడైతే సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా స్వాతంత్ర ఫలాలు సమానంగా అనుభవిస్తూ ఉంటామో అప్పుడు అంతర్గత పోరాటాలు, అంతర్యుద్ధాలు ఉండవని నాడే ఆయన చెప్పాడు. ఆయన డాక్టర్ పూలే గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళ రాజ్యాంగం నిర్మించారు. వారి రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ కూడా పాటించాలా. అటువంటి మహానుభావుల వల్ల అనేక మంది అట్టడుగు వర్గాల వారి వాళ్ళ ప్రజాప్రతినిధులుగా సమాజంలో ఉన్నత స్థాయికి రావడం జరిగింది. మరొకసారి వారి యొక్క ఆశయాలకి అనుగుణంగా అందరూ కూడా మరి ఆ స్ఫూర్తితో పనిచేయాలని కోరుకుంటూ లేడీ ఆమ్తెల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. లేడీ ఆమ్తెల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి లంకిశెట్టి హరనాథ్ బాబు మాట్లాడుతూ ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి, అంటరాని తనంపై అలుపెరగని పోరాటం చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి విద్యార్థులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వి సుందరలక్ష్మి మాట్లాడుతూ మనిషి జీవితాన్ని, జీవన విధానాన్ని మార్చగలిగేది చదువు ఒక్కటే అని నమ్మిన నిత్య స్ఫూర్తి ప్రదాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విజయశ్రీ, కళ్యాణి, మున్వర్, సురేష్ తదితరులు ఉన్నారు. కానీ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగం రాశారు. ఇవాళ మనందరూ భారతదేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నామంటే కారణం అంబేద్కర్ గారు. ఇవాళ ఆయన రాజ్యాంగంలో ఏ చిన్న మార్పులు చేస్తున్నారు కాబట్టి చేస్తారే కానీ రాజ్యాంగం రాసే మొగడు పుట్ల ఆ క్రెడిట్ ఆయనకే దక్కింది. ఎన్నో చూసి, సమాజంలో ఎన్నో చూసి అందులో మార్పులు ఏం చేయాలన్నీ చేసి కొన్ని సంవత్సరాలు దాని పోరాటం చేసి ఆయన నిరుపేద కుటుంబంలో పుట్టి ఏప్రిల్ 14 భారతదేశం అంతా కూడా ఆయన పేరు మీద మనం జన్మదినం జరుపుకుంటున్నాం. కాబట్టి ఆయన ఆచరణ మీ అందరూ కూడా నడవాలి.
అలాంటి వాళ్ళ గురించి ఎందుకు చెప్తామంటే కాలేజీలో మీకు వాళ్ళ ఆలస్యంగా తీసుకుని ఎంతో కొంత స్థాయి మీరు వెళ్తారని చెప్పారు. ఇలాంటి మీటింగ్స్ చెప్తున్నాడు ఏం చెప్తారా, గెస్టులు వచ్చినాడు ఏం చెప్తారో అబ్జర్వ్ చేయండి మీరు. కాబట్టి ఎక్కడా కూడా ఆడపిల్లలు మనం వచ్చే గెస్టులు ఎక్కడా భయపడద్దు, చక్కగా ఉండండి. మీరు సెల్ ఫోన్కి దూరంగా ఉండండి. రోడ్డు మీద అపరిచితులతో మాట్లాడుతూ చెప్తానే ఉంటాం క్లాసుల్లో. అయినా సరే Equality and soul of India, Dr. B.R. Ambedkar. His life teaches us that courage can change destiny. Ambedkar Jayanti is celebrated every year on 14th April. Dr. Bhimrao Ramji Ambedkar was born on 14th April 1891 in Emaw town of Madhya Pradesh. His father's name was Shri Ramji Suppal and mother's name was Bhima Bhai. He has 13 siblings before him, that makes 14th child of his parents. He was married at an age of 14 with Srimati Ramabai. He faced many difficulties in his education as he is Dalit. After completing his studies, he fought for the rights of Dalits. He was the architect of Indian Constitution. He is also known as the father of Indian Constitution, as the chairman of drafting committee of Indian. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతిని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతిని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ చిరస్మరణీయుడని ఈ సందర్భంగా పలువురు వక్తలు పేర్కొన్నారు. లక్ష్మీ టాకీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ పేనికిట్టు, వైసీపీ నాయకులు సిలార్ దాదా, జక్కుల ఆనందబాబు, బూరగ రామారావు, థామస్, నోబుల్ గాజుల భగవాన్, గూడవల్లి నాగరాజు, పలువురు దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు తెలీదు రాజకీయ నాయకులు మంచిగా ఉంటారు, ఓటు సరిగ్గా అడుగుతారు అనుకున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ నాయకులు ఉంటారని తెలియదు. పూటకో రోజుకో అబద్ధం చెప్పేసి ఆ రోజు దాటేయంగానే ఈ రోజు నేను చెప్పిన హామీలను అమలు చేయడానికి భయం వేస్తుందని అనే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా నువ్వు భయపడతానే ఉండు, ధైర్యంగా అమలు చేసే వ్యక్తిని గెలిపించుకోవడానికి జనం సిద్ధంగానే ఉన్నారని తెలియజేస్తూ, ఎన్ని మోసాలు నువ్వు చేసినా నీకైతే ఒకసారి పాపం పండదా కుదురుతుంది, కానీ జనం ఈసారి గట్టి మొట్టికై కొట్టబోతున్నారని ముందే తెలియజెప్తూ, ఇప్పటికైనా బాధ్యతగా జనాలకి చెప్పినట్టు ఏదైతే హామీలు మీరు ఇచ్చారో అవి అమలు చేస్తే చక్కగా ఉంటుందని తెలుగుదేశం నాయకులందరికీ తెలియజెప్తూ, మరొకసారి ఇక్కడ ఘనంగా నివాళులర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జై భీమ్. లక్ష్మీ టాకీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మరియ కుమార్, బజ్జవరపు అనిల్, అద్దెపల్లి నిరంజనారావు, మట్ట జయప్రకాష్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకల్లో ఘనంగా చేసుకుంటకు మాకు ఎంతో గర్వకారంగా ఉంది. ఎందుకంటే మహానుభావుడు, మేము ఆయన్ని ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన మాకు పెట్టిన భిక్ష. ఈరోజు ఆయన రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచాడో ఏది లేకపోయినా సరే మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుకునే అవకాశం లేదు. ఎందుకంటే మాకు ఓటు అనే ఆయుధం ఉండబట్టే ఈరోజు మమ్మల్ని అందరూ గౌరవిస్తున్నారు. ఆ ఓటే మాకు ఆయుధం. కానీ సమానత్వం కూడా ఇంకా రాలా. స్వతంత్రం వచ్చి చిన్నాళ్ళైనా సమానత్వం అనేది ఇంకా మాకు రాలేదు. రాజకీయ నాయకులారా, అధికారులారా, మమ్మల్ని అర్థం చేసుకోండి, మానవత్వంతో మీరుండండి. మాకు రావాల్సిన రాజకీయంగా ఏవైతే రావాలో మాకు వచ్చుటకు సమానత్వం చేయండి. ముఖ్యంగా మరి అంబేద్కర్ గారి గురించి మేము చెప్పుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. మాకు అంటరానితనం పోవటానికి మహాత్మా జ్యోతిరావు పూలే గారు, అట్లాగే బాబు జగజ్జనరావు గారు, అట్లాగే మా దేవుడు అంబేద్కర్ గారు, వీళ్ళు లేకపోతే ఈ రోజున మేము ఇలా మాట్లాడితే అవకాశం ఉండేది కాదు. మాకు ఓటు అనేది లేకపోతే ఆ రోజుల్లో ఏదైతే కుల వివక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాలు ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంటాయి. కానీ మేము కోరుకునేది కాదు, ఆయన సాధించినటువంటి మా కోసం చేసినటువంటి ఆశయాలు మేము ఏ విధంగా డెవలప్ అవ్వాలి, అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా ఏ విధంగా వాళ్ళ యొక్క హక్కులను ఉపయోగించుకుని సమాజంలో అందరూ గౌరవం పొందే విధంగా ఎలా ఉండాలనేది ఆయన ఆ రోజు మా కోసం కష్టపడడం జరిగింది.
ఇప్పుడున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా ఆయన చేసిన త్యాగాలను కానీ ఆయన ఎవరి కోసం అయితే పాటుపడ్డాడో ఆయన ఆశయాలు కానీ అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళి అందరూ ఈ రాజ్యాంగం పట్ల గౌరవం పెంచుకుని ఆయన పట్ల కూడా విధేయత చూపించి ఆయన ఇచ్చినటువంటి అవన్నిటి కూడా మనం ఆయన సంపాదించినటువంటి ఆయన పొందుపరిచినటువంటి హక్కులను కానీ గౌరవాలను కానీ ఈరోజు మనం పొందుతూ ఉన్నందుకు ఆయన గౌరవించి ఆయనకు నివాళులు అర్పించి ఆయనకి ఉన్నత పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేయటం మనందరం హక్కుగా భావించి ఈ నేషనల్ ఈ యొక్క బాబు అంబేద్కర్ గారి జయంతిని ఒక కుల వ్యక్తిగా చూడకుండా నేషనల్ హాలిడే కింద నేషనల్ హాలిడేకి డిక్లేర్ చేసినప్పటికీ నేషనల్ ఫెస్టివల్గా నేషనల్ పండుగగా ఈ ప్రభుత్వం డిక్లేర్ చేయాలని చెప్పి ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి నేషనల్ ఫెస్టివల్గా దీన్ని అంగీకరించి అందరికీ అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సమాజ సభ్యులు సయ్యద్ పీర్, డాక్టర్ నాగేశ్వరరావు, షారుఖ్ షేరాలి, అమన్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. భారతరత్న భారత రాజ్యాంగ శిల్పి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 14 ఏప్రిల్ 1891 మహారాష్ట్ర సతారా జిల్లాలో రామ్జీ సక్పాల్ భీమాబాయి దంపతులకు జన్మించారు. చిన్నతనంలో అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. బరోడా మహారాజు ఆర్థిక సహాయంతో ఉన్నత విద్యను అభ్యసించారు. బాల్యంలో తనకు ఎదురైన కష్టాలు, అవమానాలు మరెవరికి రాకూడదని కృషి, పట్టుదలతో ఉన్నత స్థానానికి ఎదిగారు. అనేక విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేశాయి. భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు. మహిళల అభివృద్ధికి ప్రణాళికలు అమలుపరిచారు. భారతదేశ కోట్లాది మంది నిమ్న జాతుల, అల్పసంఖ్యాకుల, నిరుపేదల అభ్యున్నతికి తన జీవితాన్ని హారతి కర్పూరంలా అర్పించారు. దళితులతో పాటు ముస్లిం బాలబాలికలు విద్యనభ్యసించి మారుతున్న కాలాన్ని బట్టి ముందుకు సాగాలని ఉద్బోధించారు. 1956లో బౌద్ధ మతాన్ని ప్రతి సంవత్సరం మనం ఏప్రిల్ 14వ తేదీన ఈ మహానుభావుని జయంతిని జరుపుకుంటున్నాం. వారు చేసిన సేవలు, త్యాగాలు ఈ దేశానికి అమూల్యమైనవిగా నిలిచిపోయాయి. అంబేద్కర్ గారు 1891 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన మహారాష్ట్రలో జన్మించారు. ఆయన చిన్ననాటి జీవితం అంతా కష్టాలతో నిండి ఉంది. ఆయన ఒక అణగారిన వర్గానికి చెందినటువంటి వారు కావడంతో విద్య కోసం పోరాడవలసి వచ్చింది. అయినా వారు విద్యను వదిలిపెట్టలేదు. చివరకు ప్రతిష్టాత్మకమైన కొలంబియా, లండన్లోని విశ్వవిద్యాలయాల్లో చదివి PhD పూర్తి చేశారు. వారు భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహాపురుషుడు. వారు రాజ్యాంగ రచయితే కాక మహోన్నతమైన సంఘ సంస్కర్త కూడా. మహిళల స్వేచ్ఛ కోసం విద్యకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన జీవితం మనకు ఒక దీపస్తంభం లాంటిది. వారి జన్మదినాన్ని ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి ముస్లిం జేఏసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం జేఏసీ కన్వీనర్ రహమత్ బాషా, ఫెరోజ్ సిలార్ దాదా, అచ్చాబా, మతీన్, రబ్బానీ, బాషు, అజీజ్, బాషా, రఫీ, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇక్కడ రాజుపేట మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి స్తూపం వద్ద ఇక్కడ జేఏసీ తరఫున మా ముస్లిం సోదరులందరూ వారికి ఘనంగా నివాళి అర్పించడానికి ఇక్కడ సమావేశమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనకి ఆ రోజుల్లోనే న్యాయశాఖ ఇచ్చారంటే ఆయన ఎంత గొప్పవారో మనకు అర్థమవుతుంది. ఆయన చాలా వివక్షకు గురయ్యి ఎన్నో కుల మతాలకి ఆయన ఎన్నో వివక్షకు గురై ఆయన చదువుకుని గొప్ప వ్యక్తిగా ఆయన దేశ స్వాతంత్రంలో పాలు పంచుకున్నారు. అలాగే మన దేశానికి రాజ్యాంగం నిర్మించిన వారిలో ముఖ్యమైన వ్యక్తి మన బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. ఆ రోజు ఆయన రాసిన ఏదైతే మన దేశ రాజ్యాంగం ఉందో ఆయన అన్ని దేశాలు తిరిగి అక్కడ ఏ దేశంలో ఏ చరిత్రలో ఎలా రాశారంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పల రాము అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పెడనపట్నంలోని పలు వార్డుల్లో అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు రాము పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కటకం ప్రసాద్, గరిక ముక్కు చంద్రబాబు,
బల్లా గంగయ్య, పిచ్చిక సతీష్, సిరివెల్ల జయేష్, నాయకులు బండారు మల్లి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ తోటమూల గ్రామానికి అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన వార్డు కౌన్సిలర్ చంద్రబాబు గారికి, అలాగే ఈ గ్రామ పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ముందుగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనందరం కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఆయన జయంతి వర్ధంతి చేసుకుంటూ ఆయన స్మరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన గ్రామస్తులకు, మరీ ముఖ్యంగా నాతోటి యువకులకు, నియోజకవర్గ వైఎస్ఆర్ ఇన్ఛార్జి ఉప్పల రాము గారికి, ఈ వార్డు కౌన్సిలర్ చంద్రబాబు గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా, నేను గతంలో ఈ వార్డు కౌన్సిలర్గా చేయకపోయినా నన్ను హృదయాల్లో పెట్టుకుని ప్రతి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నటువంటి మా సోదరమణులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఏది చేసినా, ఇదే కాదు ఏ కార్యక్రమం చేసినా మేము అందుబాటులోనే ఉంటాం. తప్పనిసరిగా వార్డు అభివృద్ధి కానీ పెడనపట్నం అభివృద్ధికి కానీ కాంక్షించే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తులు మేము. గతంలో కూడా అనేక పర్యాయాలు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. కొంతమంది పెద్దలు అప్పుడు మేము మున్సిపల్ చైర్మన్గా లేనప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు, కొన్ని పరిష్కారం అయితే అయినాయి, కొన్ని ఇంకా చేయాల్సినవి అయితే ఉన్నాయి. అవి కూడా ఈ వార్డు కౌన్సిలర్ గారు చంద్రబాబు గారి ద్వారా ఈ సంవత్సర కాలం ఇంకా కౌన్సిల్కి సంవత్సరం టైం ఉంది, ఈ సంవత్సరంలో చేయించుకోవడం తప్పనిసరి. నిజాంపేటలోని సీతారామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్నదానం నిర్వహించారు. నిజాంపేటలోని సీతారామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్నదానం నిర్వహించారు. హన్మకొండ వారి శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ పరివార శ్రీ రామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులకు అన్నదానం నిర్వహించారు. రామభజన నాయుడు సీతారామాలయంగా పిలువబడే ఈ ఆలయంలో ఇటీవల ఒంటిమిట్ట తరహాలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం చేయడం. అవనిగడ్డ వైసీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా అధిక సంఖ్యలో హాజరైన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. పెడనలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. శ్రీరామనవమి పండుగ ముగింపు పురస్కరించుకుని పెడనపట్నంలోని బస్టాండ్ సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, టీడీపీ నాయకుడు కొనకల్ల బుల్లయ్య, వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము, వైసీపీ కౌన్సిలర్లు స్వామివారిని దర్శించుకుని అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు పడమట బలరాం గౌడ, సంఘం నాయకులు పర్యవేక్షించారు. చల్లపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు, మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ నూతన విగ్రహ నిర్మాణ శంకుస్థాపన ఘనంగా జరిగాయి. చల్లపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు, మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ నూతన విగ్రహ నిర్మాణ శంకుస్థాపన ఘనంగా జరిగాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కొనకల్ల బుల్లయ్య, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, టీడీపీ నియోజకవర్గ అబ్జర్వర్ కనపర్తి శ్రీనివాసరావు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, డీసీ చైర్మన్ నిడమనూరు దిలీప్ కుమార్, టీడీపీ ముఖ్య నాయకులు సజ్జా చలపతిరావు విచ్చేసి
అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ నూతన విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముందుకు వెళుతుంది అంటే భారతదేశం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషి అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి భాషలు, భారతదేశంలో ఉన్నటువంటి మతాలు, భారతదేశంలో ఉన్నటువంటి ఆహార నియమాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు, భారతదేశంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం తీసుకుంటే ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణానికి వచ్చేటప్పుడు బంగాళాఖాతం దగ్గర వరకు వచ్చేటప్పటికి భారతదేశాన్ని అవిచ్ఛిన్నంగా కాకుండా విచ్ఛిన్నంగా చేయటానికి ఎన్ని పరిస్థితులు అయితే ఉన్నాయో, కానీ వాటినన్నింటినీ కూడా విచ్ఛిన్నకర ధోరణిని, విచ్ఛిన్నకర శక్తుల్ని, విచ్ఛిన్నకర పరిస్థితుల్ని అధిగమించి ఇంకొకటి, భారతదేశంలో రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు 300 అయితే, లిపిలేని భాషలు 1700 అయితే, ఇలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ దేశవ్యాప్తంగా ఆయన జన్మదినోత్సవం 134వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ కూడా చల్లపల్లి మండల కేంద్రంలో కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులందరూ కూడా మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తి కొనసాగించాలి అంటే మనం ఏదో వర్ధంతులు జయంతులకి దండలేసి స్వీట్లు పంచుకుంటే అందరితో మన బాధ్యత తీరిపోయింది అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఆయన స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అనేకమైనటువంటి కుల వివక్షలను ఎదుర్కొన్నాడు. మరి స్కూల్లో కూడా చివరి బెంచ్లో కూర్చోబెట్టడం, పాఠాలు వినలేకుండా చేయటం, ఆయనకి మంచినీళ్ళు అడిగితే కొండ దగ్గరికి కానీ ట్యాప్ దగ్గరికి పోనీయకుండా పిల్లల చేత ఇప్పించేవాళ్ళు. ఆయన జోక్ చేసేవాడు, మనకి వాళ్ళ మంచినీళ్ళు ఇవ్వంటే ప్యూన్ రాలేదని అర్థం, ప్యూన్ వస్తేనే మనకు మంచినీళ్ళు అనేవాడు. ఇది చాలా తక్కువ. ఇంతకంటే పెద్ద పెద్ద వివక్షలను ఎదుర్కొన్నాడు. కానీ మీరు ఒక్కటే గమనించండి, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల అన్ని వర్గాల వారు పదవులు అనుభవిస్తున్నారని పెడన మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల అన్ని వర్గాల వారు పదవులు అనుభవిస్తున్నారని పెడన మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి అన్నారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. పురపాలక సంఘ కార్యాలయ సమీపంలో ఉన్న అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలకు చైర్పర్సన్ నాగకుమారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలో పయనించాలని ఆమె సూచించారు. మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు, వైసీపీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రైట్ టు ఓటు, ఓటుని రాజ్యాంగంలో పొందుపరిచే విధానంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా విమర్శలు కానివ్వండి, చాలా ఒత్తిడి కూడా ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే ఈ భారతదేశంలో ఓటు అనేది 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క వయోజన ఓటు ఇవ్వాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కొంతమంది గాంధీజీ గారు కావచ్చు, నెహ్రూ కావచ్చు, ఇంకా కొంతమంది ఏం చెప్పారంటే ఈ భారతదేశంలో ఉన్న సంపన్నులకే ఓటు కావాలి, ఈ భారతదేశంలో ఉన్న గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకే ఓటు కావాలి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద కులస్తులకే ఓటు కావాలని చెప్పి అందరూ కూడా ఒత్తిడి తీసుకొస్తే నేను రాజ్యాంగం ఎక్కడితో రాయను ఆపేస్తాను, నేను ఈ భారతదేశంలో ఉన్న సమానత్వం అనే రైట్ టు ఈక్వాలిటీ అనే సమానత్వం అనే రాజ్యాంగంలో పొందుపరిచాను. దాని ద్వారా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సమానులే, వారందరికీ కూడా మహిళలు కాదు, పురుషులు కాదు, ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండిన 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వయోజన ఓటు హక్కు ఇవ్వాలని చెప్పి ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ మరి మండలంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు చేసుకోవడం జరిగింది. అవన్నీ ముగించుకుని పెడ నియోజకవర్గంలో మన వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం చేరుకుని ఇక్కడ కూడా ఘనంగా కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిరుపేద కుటుంబంలో చదువుకుని ఎంతో కష్టపడి ఉన్నతమైన చదువులు చదివి ఎన్నో ఉన్నతమైన పదవులను అధిరోహించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. అలాగే మనందరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత ఆర్థికంగా రాజకీయంగా ఎన్నో పదవులు అనుభవించిన వ్యక్తి. అలాగే మనం భారతదేశంలో అంబేద్కర్ చెప్పిన 135వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. అతి ఘనంగా మన వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో జరుపుకుంటున్నాం. 35 చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మరి మేధావిని గుర్తు చేసుకోవడం మనకెంతైనా అభినందనీయం. ఆయన అడుగుజాడల్లో మనం నడిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మరి ప్రపంచ మేధావి ఆయన ప్రపంచంలోనే ఆయన ఉన్నటువంటి మేధావితనం ఇద్దరు
ఆ మేధావితనం గుర్తించిన వ్యక్తులు. మరి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మరి భారతీయ మరి అగ్రనాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకుడు రాగి రమేష్ ఆధ్వర్యంలో పెడనలో ఘనంగా జరిపారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పెదపూడి దిలీప్ కుమార్, విక్టర్ ప్రసాద్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకుడు రాగి రమేష్ ఆధ్వర్యంలో పెడనపట్నంలోని మార్కెట్ యార్డ్ ఎదురుగా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ వృద్ధులకు, పేదలకు పెదపూడి దిలీప్ కుమార్, విక్టరీ ప్రసాద్ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దిక్సూచిగా భారతదేశానికి ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఆయన పేద, బడుగు, బలహీన వర్గాల వారికి, వెనుకబడినటువంటి వర్గాల వారికి, వీరందరికీ రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆనాడు పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, ఈ యొక్క రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, భారతదేశం ఈ రాజ్యాంగం అమలు ఉన్నంత వరకు ఎవరైతే అమలు చేసేటువంటి వ్యక్తులు మంచోళ్ళు అయ్యి వాటిని జాగ్రత్తగా సక్రమంగా అమలు చేస్తారో అప్పుడు న్యాయం జరుగుతుంది భారతదేశ ప్రజలందరికీ కూడా. వాళ్ళు కానీ రాంగు కానీ చేస్తే, ఈ అమలు చేసేటువంటి వ్యక్తులు చట్టాలను కానీ పక్కదారి పట్టిస్తే అందరికి కూడా అన్యాయం జరుగుతుంది. రాసిన రాజ్యాంగం కూడా మనం మంచి జరగదనేటువంటి విషయం కూడా ఆనాడు పార్లమెంట్లో చెప్పినటువంటి విషయం. ఏ పోలీసుడు మీకు న్యాయం చేయడు, ఏ ఎంఆర్ఓ మీకు న్యాయం చేయడు. మనలోని మనం అందరూ కూర్చొని ఐక్యంగా ఉండి మన హక్కుల కోసం పోరాడాలి. ఒకవేళ మీ వల్ల కాకపోతే నేను మచిలీపట్నంలో ఉంటాను, నా దగ్గర రండి. మీ జోలికి ఎమ్మెల్యే వచ్చినా సరే, డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు, ఎంఆర్ఓ మీకు ఏమైనా అన్యాయం చేస్తారు, నా దగ్గరకు వచ్చి వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ముఖ్యంగా మనం కొట్లాడుకోవద్దు, ఐక్యంగా ఉందాం. చిన్న చిన్న విషయాలు కొట్లాడుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు. ఏ పోలీసుడు మీకు న్యాయం చేయడు. డబ్బున్నోడు మాట వింటారు, ఎమ్మెల్యేల మాట వింటారు. అలా కాకుండా మీరు మంచిగా ఉండి మంచి పనులు చేసి మరి మన పిల్లల్ని చదివించుకొని మీకేమైనా అన్యాయం జరిగితే ఎమ్మెల్యే చేసినా, మినిస్టర్ చేసినా, కలెక్టర్ చేసినా సరే మీ తరఫున పోరాడతానికి నేనున్నాను. మీ అండగా ఉంటాను. మీరు ఒంటరి వాళ్ళు లేదు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మనకు అండగా ఉంది. ఆ రాజ్యాంగంలో మన హక్కులుంది, మన క్షేమం ఉంది, మన రక్షణ. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు జెడ్పీ హాల్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు, నాటక రంగ సంస్థ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ, ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ తో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛ, మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉందంటే అది అంబేద్కర్ కృషి ఫలితమే అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలకు పైగా అయినప్పటికీ ఇంకా కొన్ని అసమానతలు ఉన్నాయని, వాటిని తొలగించాలంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ప్రతిన పూనాలన్నారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ అందరూ నడవాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో నూతన అంబేద్కర్ భవనాన్ని నిర్మిస్తామన్నారు. అనంతరం ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 17 మంది ఎస్సీ సంక్షేమ బాలికల వసతి గృహాల్లో ఉన్న విద్యార్థినులకు ముఖ్య అతిథులు జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు షాహిద్ బాబు, ఆర్ఐఓ సల్మాన్ రాజు, జీజీహెచ్ పర్యవేక్షకులు డాక్టర్ ఆశాలత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుర్రపాటి గోపిచంద్, జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఆ మహనీయుడికి మరి మనం నివాళులు అర్పించుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది. అనునిత్యం ప్రతిరోజు కూడా ఆయన గురించి మనం తెలుసుకోవాల్సింది. మనం వేసినటువంటి ప్రతి అడుగులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ మనం స్వేచ్ఛావాయువులు మనం పొందుతున్నామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆ రోజు ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టి మరి ఒక విద్య ద్వారానే ఆ రోజు జ్యోతిరావు పుల్లే గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆయన బాటలో నడిచి ఆయన మనకి రాజ్యాంగాన్ని అందించారు. ఈ రాజ్యాంగం
మరి దాదాపు 75 సంవత్సరాలు దాటింది మన స్వతంత్రం వచ్చి. కానీ మన రాజ్యాంగం ఉన్నటువంటి ఇచ్చినటువంటి హక్కులు కానీ మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇంకా వెనుకబడతానే ఉంది. దానికి ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్ తరాలకి అవన్నీ కూడా ఫలాలు అందే విధంగా ప్రతి ఒక్కరు నిత్యం ప్రతిజ్ఞ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దానిలో భాగంగానే ప్రభుత్వాలు కూడా ఈరోజు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా, ఎందుకంటే ఈ భారతదేశాని కోసం ఆయన శ్రమించినటువంటి విధానం కానివ్వండి, భారతదేశం యొక్క జనాభా ఫ్యూచర్లో ఏ రకంగా పెరగబోతా ఉంది, పార్లమెంటు సీట్లు కూడా ఏ రకంగా పెరగబోతా ఉన్నాయి, రాష్ట్ర విభజనలు ఏ రకంగా జరగబోతా ఉన్నాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ రోజే ఆయన ఆలోచన చేసి భారత రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే మీకు 2014లో మనం కోరుకున్నటువంటిది మరి రాష్ట్ర విభజన జరిగింది. అది ఆ రోజు పార్లమెంట్లో పెట్టారు. పార్లమెంట్లో పెట్టినప్పుడు మనం అందరం టీవీల్లో కానీ, మీరందరూ చూసే ఉంటారు టీవీల్లో కానీ లేదా పేపర్లో కానీ, తలుపులు మూసేసి దాన్ని బిల్లు పాస్ చేశారు అని చెప్పేసి. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి రాజ్యాంగం ఆ రకంగా లేదు అనేటువంటి విషయాన్ని ఈరోజు మీకు స్పష్టంగా తెలియజేస్తాను. అందుకని ఆ రోజు విభజించినటువంటి పార్టీ ఈ రోజు కూడా భారతదేశంలో నామరూపాలు లేకుండా పోయినాయి. బికాస్ ఆఫ్ ఏదైతే అంబేద్కర్ గారు మనకి కావాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో పొందుపరిచారో అవి జీవించున్నంతకాలం కూడా మర్చిపోకూడదు. కారణం ఏంటంటే ఒక రాజ్యాంగాన్ని భారతదేశంలో రాజ్యాంగం లేదు. ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఏది తప్పు ఏది ఒప్పు అనేది భారత రాజ్యాంగం రాయకముందు ఏదీ లేదు. బలవంతులే రాజ్యం వెళ్తా ఉండేవాడు. ఆనాడు అసమానతలు ఉన్నాయి, వివక్ష ఉంది, అగ్రకులాల యొక్క అలవాట్లు వేరు, బడుగు బలహీన వర్గాల యొక్క నియమ నిబంధనలు వేరు. వాళ్ళందరితో సమానంగా చూసేవాడు కాదు. సమానత్వం తీసుకురావాలనేదే అంబేద్కర్ గారు ఒక వాసి. ఆయన న్యాయశాస్త్ర కోవిరా కాదు, అనుభవం కలిగిన వారు. భారతదేశం పట్ల అనుభవం కలిగినటువంటి అవగాహన, ఎవరు ఎక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నాయి, వాళ్ళని సమానత్వంగా ఎలా చేయాలని చెప్పి ఆయన రాజ్యాంగంలో అనేక మందికి రిజర్వేషన్ ఇచ్చారు. కొంతమంది తెలియక అంబేద్కర్ గారు మావాడని అనుకుంటారు. అంబేద్కర్ గారు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీస్కి అందరికీ ఆయన ఆ రోజుల్లోనే డిమానిటైజేషన్ గురించి రాశారనమాట. మనం ఇప్పుడేదో డిమానిటైజేషన్ 2010లో మాట్లాడుతున్నాము, కానీ అంబేద్కర్ గారు అప్పుడే డిమానిటైజేషన్ గురించి రాయగలిగారు. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ది అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అని ఒక పుస్తకం ఉంటుంది. యాక్చువల్లీ నేను లాస్ట్ 2 years బిఫోర్ అంబేద్కర్ జయంతి ఇలాగే ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత సరే అని వెంటనే వెళ్ళి బుక్ ఆర్డర్ చేసి తెచ్చుకొని చదివేకి స్టార్ట్ చేస్తే, నేను అప్పుడు తిరుపతిలో ఉన్నాను. తిరుపతి టు చిత్తూరు ఏదో పని పైన పెడుతుంటే బండ్లోనే ఓపెన్ చేస్తే నాకు ఆ 40 minutes జర్నీ మర్చిపోయి బుక్లో ఇన్వాల్వ్ అయిపోయాను. యాక్చువల్లీ అంత స్కాలర్లీ బుక్ అనమాట. అంటే సబ్జెక్ట్ని చాలా ఇప్పుడు అందరికీనూ అర్థమయ్యేటట్టు ఒక సైంటిఫిక్ వేలో అనలైజ్ చేసి రాయేసే ఒక స్కిల్ ఉంది కదా, అది అంబేద్కర్ గారికి మాత్రమే చెందుతుందని నేనైతే అనుకుంటాను. అంటే నిజంగా అంబేద్కర్ గారు ఆయన నాలెడ్జ్, ఆయన దూరదృష్టి లేకపోయి ఉంటే మన ఉద్దేశం ఉంది. అలాగే ఆయన ఇచ్చినటువంటి కొటేషన్ ఏంటంటే బీ ఎడ్యుకేటెడ్, అందరూ కూడా బాగా చదవాలి. అట్లాగే బీ ఆర్గనైజ్డ్, అందరూ కూడా ఆర్గనైజ్డ్గా ఉండాలి, అంటే సిస్టమేటిక్గా ఉండాలి. అట్లాగే బీ యాజిటేటెడ్, ఈయన ఉద్యమం కూడా చేయాలనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. అందుకనే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహం ఎక్కడున్నా సరే చేతిలో లెఫ్ట్ హ్యాండ్లో మన రాజ్యాంగాన్ని పట్టుకొని దీన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎట్లా పట్టుకుని ఉంటారు. అట్లాగే దేన్నైనా సరే ప్రశ్నించు, ఎక్కడైనా సమానత్వం లేకపోతే వేలెత్తి చూపించు అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన చూపుడు వేలు మనకి చూపిస్తూ ఉంటారు. అంటే ఆయన విగ్రహంలోనే ఒక సందేశం ఉంది, దాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీ హానరీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆయన పడిన కష్టాల దృష్ట్యా
ఎక్కడో ఈనాటి భారతదేశం అంటే 2020 నాటి భారతదేశం అంబేద్కర్ని ఒక వర్గానికి చెందిన నాయకుడిగా భావిస్తూ ఉంది. ఖచ్చితంగా ఆయన వర్గం కోసం పోరాటం చేశారు. కానీ బహుశా స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఒక్కసారి ఆలోచించాలి. అంబేద్కర్ కేవలం మనం ఈ భారతదేశం రిజర్వేషన్లు తెచ్చిన వ్యక్తిగాను, రాజ్యాంగం తీసుకొచ్చిన వ్యక్తిగాను మాత్రమే గుర్తుపెట్టుకుందామా? అంబేద్కర్ గారు ఇది కాకుండా కూడా ఇంకేమైనా చేశారా అనేది సమాజం ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మీరు చూస్తే అంబేద్కర్ రాజ్యాంగం రాయడం, న్యాయశాస్త్రంలో కోవిదులు ఎంత గొప్ప వ్యక్తో, ఆయన ఒక గొప్ప ఆర్థికవేత్త. ఆయన లాంటి గొప్ప ఆర్థికవేత్తని ఈ భారతదేశం ఇప్పటి వరకు కనలేదు. కలెక్టర్ గారు చెప్పినట్టుగా భారతదేశం ఈరోజు 2025 సంవత్సరాల్లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నదుల అనుసంధానం చేయాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నదుల అనుసంధానం చేయాలని మాట్లాడుతుంటే సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.